తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రాకో ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే. ఈ ప్రమాదాన్ని కనిపెట్టి ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు పాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాలకు ఎంటర్గానే నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పొక్క, రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పొక్క, ముచ్చుమర్రి ద్వారా మూడో పొక్క పెట్టి రోజుకు 12-13 టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈ దారి దోపిడీ జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము. ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి. ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే 2003లో కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు 25 టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు 80-90 టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే. పాలమూరు జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద, మిగులు జలాల మీద, వరద జలాల మీద మీరు నిర్మిస్తున్నారు, మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే ఆనాడు డీకేఆర్ చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే ఆ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును 2006-07లో రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిండ్రు. దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టులు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిండ్రు. 3,60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బీసీ ఉమ్మడి రాష్ట్రంలో 42 కిలోమీటర్లు టన్నెల్ను తవ్వడానికి టీపీఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి 30 కిలోమీటర్లు పూర్తి చేసిండ్రు. 8 ఏళ్లలో వాళ్ళు 30 కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలుపెట్టారు. సరిగ్గా 10 కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టును ఎస్ఎల్బీసీని కేసీఆర్కి అప్పచెప్తే ఈ 10 ఏళ్లలో ఆయన టన్నెల్ బోర్ మిషన్తో టన్నెల్ కొట్టింది ఎంత అంటే 1 కిలోమీటర్, ఒకే 1 కిలోమీటర్. ఇంకా 9 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ పూర్తి కాక ఆడ ప్రాజెక్ట్ ఏడుస్తున్నది. ఆ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా 3,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి, రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే. తెలంగాణ వచ్చినా అదే నిర్లక్ష్యం. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరితగతిన. ఇంత నిర్లక్ష్యం, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది. తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ఆ ప్రాజెక్టును మేము పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం. అదేవిధంగా ఆనాడు 2003-04లో మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 14 వరకు 10 ఏళ్లలో పూర్తి కాలే. పోనీ ఈ 10 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా? ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అప్పచెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు. ఇదే కాకుండా 2013లో